చాలామందికి అర్థం కావట్లేదు. హౌ కెన్ హియర్ ద హోలీ స్పిరిట్? సింపుల్. ఒక నిజ క్రైస్తవునితో దేవుడు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారంగా మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఆత్మ. హీఈస్ అ స్పిరిట్. నో స్పిరిట్ హాస్ పవర్ వితౌట్ అ బాడీ. దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనకి శక్తి. ఇట్ ఈస్ ద పవర్ మేనిఫెస్టేషన్. కానీ అదే సమయంలో దేవుని ఆత్మ దేవుని హృదయంలో ఉన్న తలంపులు, అంటే దేవుని తలంపుల్ని దేవుని ఆత్మ తెలుసుకుని ఉంటుంది. కాబట్టి ఆ దేవుని ఆత్మ మన ఆత్మతో కమ్యూనికేట్ చేస్తుంది అంట. నాట్ విత్ అవర్ బాడీ, మన ఆత్మతో. అంటే మన చెవులో మాట్లాడేలాగా కాదు. ఇప్పుడు ఈ క్షణం కూడా మీ ఆత్మలో ఎన్నో మాట్లాడుకోవచ్చు మీరు, అవును కదా? కానీ మీ చెవుకి వినబడుతుందా? చాలామంది అంటున్నారు, దేవా నా చెవులో మాట్లాడేయ్యా. దేవుడు అంటే నీ ఆత్మలో మాట్లాడుతున్నాను. లేదు నాకు చెవులో వినబడినట్టు మాట్లాడుతున్నాను, నేను నమ్ముతాను. కానీ ఎంతోమందికి దేవుడు మాట్లాడక కాదు, కానీ దే డోంట్ హ్యావ్ ద డిసర్న్మెంట్, విచేక్షణ జ్ఞానం. ఏది నా తలంపు, ఏది దేవుని ఆత్మ మాట్లాడేది, ఏది నా మనసు మాట్లాడుతుంది, ఏది దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉంటాము. ఈ రెవల్యూషన్ లాస్ట్ వీక్ నుండి గాడ్ వాజ్ సిట్టింగ్ ఓవర్ అండ్ ఓవర్ మెడిటేటింగ్. లాస్ట్ 2 వీక్స్ నుంచి మెడిటేషన్. ఎంతమంది పాటించారండి? ఎంతమంది పాటిస్తున్నారండి? వాక్యం వింటాం మాత్రమే కాదు, కానీ విన్నదాన్ని తగినట్టుగా జీవించాలి. ఎంతమంది చెప్పుకోగలుగుతారో? చేతులు ఎత్తొద్దు, బదులు ఇవ్వద్దు, కానీ మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోండి. ఎంతమంది చెప్పగలుగుతారు? ఈ వారంలో, గత వారం నేను వాక్యం విన్న తర్వాత దేవుని ఆత్మ ద్వారంగా జ్ఞానవాక్యము, దేవుడు నాతో మాట్లాడాడు, నేను వ్యక్తిగతంగా సమయాన్ని తీసుకుని విన్నాను అని చెప్పగలుగుతాము? ఇట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇప్పుడు చెప్పుకోండి, నిజంగా ఈ వారంలో మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చున్న సమయం ఉందా? లేకపోతే నేను ప్రార్థన చేశారని అడుగుతలే, మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చున్న సమయం ఉందా? ఈరోజు ఎంతోమంది ఎలా ఉంటారంటే అండి, ఒక ఉదాహరణ చూపిద్దామా? ఎవరైనా ఒకరు వస్తారా నా దగ్గరికి? కమ్ ఫార్వర్డ్ క్విక్లీ. ఒక ఉదాహరణగా చెప్పాలంటే, 2 వ్యక్తులు కలుసుకోదాం అనుకుంటున్నామండి. ప్రేయర్ ఈజ్ అ ఫెలోషిప్. ప్రార్థన అనేది దేవునితో సంభాషణ, సహవాసం. మేమిద్దరం కలుసుకుంటానికి చేరాం. ఇప్పుడు మేమిద్దరం కలుసుకుంటానికి చేరిన తర్వాత ఈయనను ఒక్క మాట మాట్లాడినవట్లే. నేను వచ్చాను, బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా, నిద్ర లేదు, కనబడుతుంది, సర్లే నాకు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి రావాలి, ఇక్కడ రావాలి, ఓకే సీ యూ బాయ్. ఈజ్ దట్ అ ఫెలోషిప్? చాలామంది ప్రార్థన కూడా అలాగే ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన అని మోకరిస్తారు. దేవా నీ దగ్గరకు వచ్చానయ్యా ప్రార్థనకి, దేవా స్తోత్రం, నువ్వు బలవంతుడివి, నువ్వు సర్వశక్తివంతుడివి, నువ్వు డామ్ డూమ్ డీమ్ డామ్ 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 డీమ్, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, వెళ్ళొస్తాను. వెయిట్, కనిపెట్టు. యేసు ప్రభువు కనిపెట్టాడు, రాత్రంతా కనిపెట్టాడు, జవాబు వచ్చేంత వరకు కనిపెట్టాడు. ఈరోజు మనం అంటున్నాం ఐ వాంట్, నేను కనిపెట్టను. నేను వచ్చాను, నిలబడ్డాను, చెప్పాను, అటెండెన్స్ చేసుకున్నాను, వెళ్ళిపోయాను. అసలు ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నాడు? బాగున్నావా, బాగున్నాను అన్న రెస్పాన్స్ రాఉన్నాడు. బాగున్నావా, బాగుంటాలే, తిన్నావా, తింటాలే, చేస్తావులే, అన్నీ మనమే చెప్పేస్తాం. ఈరోజు ఎంతోమంది ప్రార్థన కూడా అలాగ ఉంటుంది. కాబట్టి దేవుడు ఎన్నో చెప్పాలని ఆశపడుతున్నారు, కానీ వింటానికి సమయం లేదు. సారీ లార్డ్, టూ బిజీ. సారీ లార్డ్, ఐ హ్యావ్ టు గో దేర్. సారీ లార్డ్, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు. యేసు ప్రభువేనండి, థ్యాంక్ యూ రబి. యేసు ప్రభువేనండి ఆ గెత్సెమనే తోటలో ఆ రాత్రి అంతా కనిపెట్టాడంట. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు. ప్రయాసతో, వేదనతో, దుఃఖంతో, బాధతో ఏడుస్తున్నాడు. చెమటపు రక్తపు బొట్టు వలె బిందుల వలె పడ్డాయి. అంతగా హెవీనెస్, అంతగా వేదన. ఎప్పుడు వరకు ప్రార్థన చేశాడు ఆయన? జవాబు వచ్చేంత వరకు. యేసు ప్రభు పెద్దగా ప్రార్థన చేసినట్టు కనబడలే. 3 మాటలు, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు, అంతే. నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు. కానీ చేసింది కొన్ని గంటల సేపు. 3 సార్లు వచ్చి చూసారంట, శిష్యులు పడుకున్నారంట. లెగండ్రా బాబు చెప్పిపోయాడు, లెగండ్రా బాబు చెప్పిపోయాడు. 3వ సారి వచ్చి ఏమన్నాడు తెలుసా? పడుకోండి అయ్యా.
అయిపోయింది, మీరు చేయాల్సింది ఏం లేదు, పడుకోండి. కానీ యేసు ప్రభు ఎప్పుడు తిరిగి వెళ్ళాడంటే, ఎప్పుడైతే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించండి అన్నప్పుడు తండ్రి మాట్లాడినట్టుగా కనబడలేదు, కానీ పరలోకం నుండి దూతలు దిగి వచ్చి ఆయనని బలపరిచేయంట, ఆయన సిద్ధపరిచేయంట. ఆయన నేను మొయ్యలేను, ఈ గిన్నెను నేను తాగలేనంటే, యూ కెన్ డూ ఇట్, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ, కమాన్. దేవుడు తన దూతలను పంపించి ఆయన బలం పుంజుకున్న వరకు ఆయన తిరిగి లేచి వెళ్ళలేదండి. ఈరోజు కనిపెడటానికి కష్టంగా ఉంది, దేవుని సన్నిధిలో వేచి ఉండడానికి కష్టంగా ఉంది. మనుషుడు ఈ టెక్నాలజీ ఉన్న తర్వాత ఈ ట్రెండ్లో మనుషుడికి ఎలాగుందంటే, టూ మచ్ ఆఫ్ థాట్స్, అదుపులోకి రావట్ల మైండ్. అరే కొద్దిసేపు ఆపు, ఏం ఆలోచించుకొని ఆపు అంటే ఉండదంటుంది మైండ్. కళ్ళు మూసుకుంటే చాలు, అది జ్ఞాపకం వస్తుంది, ఇది జ్ఞాపకం వస్తుంది, ఇది జ్ఞాపకం వస్తుంది. కానీ దేవాది దేవుని ముందు వచ్చేమనే భయభక్తితో, గౌరవముతో, జాగ్రత్తతో మనం వస్తే అనుకుంటాడండి, ఇక్కడ ఒక గొప్ప అధిపతి అధికారి వచ్చి నిలబడ్డాడండి, ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్ళి ఏం తిందాము అని ఆలోచిస్తారా? ఇక్కడ తర్వాత ఎక్కడికి వెళ్దాము అని ఆలోచిస్తారా? ఆయన ఏం చెప్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన నాతో మాట్లాడతాడా? యువర్ ఈగర్. దేవుని సన్నిధిలో కూడా అటువంటి మనస్సుతో వస్తే దేవుడు తప్పకుండా మాట్లాడతాడండి, తప్పకుండా జవాబిస్తాడండి. ఈరోజు దేవుడు తన ఆత్మ ద్వారంగా మనకి సమస్తము తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు స్వతంత్రతని ఇస్తాను మాత్రమే కాదు, కానీ స్వతంత్రత కలిగిన మనము ఎటు వెళ్ళాలి, ఎలాగ జీవించాలో దేవుడు తెలియజేస్తానికి ఆశపడుతున్నాడు అండి.